శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 32వ అధ్యాయంలో ఉన్నామండి. ఇందులోని నిన్న అన్వేషణ జరిగింది. అన్వేషణలో గురువు యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన తెలుసుకున్న విధానము, ఆ నలుగురిలో ఒక ఆయన, మరి అది ఎలా కంటిన్యూ అవుతుందో చూద్దాం. నలుగురిలో ఒకడు కర్మరుడు అనగా కర్మలందు నమ్మకము గలవాడు. ఈ నలుగురు అడవిలోకి వెళ్తారండి. బంజారా అంటే బాబా గారు వాళ్ళని ఈ విధంగా భోంచేయండి, కూర్చోండి అంటాడు. కానీ ముగ్గురు వినరు, వాళ్ళ కర్మలో ఉన్నారు వాళ్ళు. ఒక అతను మాత్రము అతని అనగా కర్మలందు నమ్మకము గలవాడు. ఈ కర్మల యందు నమ్మకం గలవాడు మాత్రము బాబాని గుర్తించి బాబా గారు అని చెప్పి గురువు గారుగా ఎంచుకుని ఆయన చెప్పినట్టుగా నడుస్తున్నాడండి. అతను కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండోవాడు జ్ఞాని, అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడోవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమని చేయువాడని అతని నమ్మకం. అయితే వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చాను. వారు తమకు తెలిసిన విద్యపై నాధారపడి దేవుని వెదకుటకు పోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలోనొకరు. పరబ్రహ్మస్వరూపులు అయినా కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసేది. చూడండి, ఈ నలుగురు అన్వేషిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ అభిప్రాయాల్ని తెలియపరిచారండి ఇందులో. ఎలాగంటే ఫస్ట్ వాడు నలుగురిలో అనగా కర్మలయందు నమ్మకము గలవాడు. అయితే రెండోవాడు జ్ఞాని, అంటే కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను అతను ముందు అతనికి. రెండో వాడికి జ్ఞాని, అంటే నేను జ్ఞాని, అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు రెండోవాడు. అయితే మూడోవాడు అయితే భక్తుడు, భగవంతుడిని సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమను చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదము ఉంచుచుండ దేవుని సమస్య వచ్చాను. వారికి దేవుడు అంటే ఏంటి? వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతకటకు పోయిరి. అదండి, అడవిలోకి ఎందుకు వెళ్ళారు అంటే ఈ విధంగా తర్కించుకుంటూ వాళ్ళు అడవిలోకి వెళతారనమాట. దేవుడు అంటే ఏంటి? దేవుడే వాళ్ళకి ఎదురుపడ్డండి. దేవుడే ప్రత్యక్షమయ్యాడు వాళ్ళకి. ఆ బాబాగారే, ఆ బంజారా రూపంలో బాబాగారే వారికి ఎదురుపడ్డారు. అయితే వివేకము వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలోని ఒక్కరు. చూసారా, నలుగురిలోని ఒక్కరే బాబాగారు. అయితే ఆయన చూడండి, వారెందుచేత నిరుతులతో కలిసి తెలివి తక్కువగా వాళ్ళతో వెళ్ళడం ఏంటి, అడవిలోకి ఇలా తిరగడం ఏంటి అని అనుకోవచ్చు మళ్ళాంటి వాళ్ళు. కానీ ఆయన ఏమంటారంటే వారి మంచిని సంపాదించుటకును వారికి ఒక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి. అంటే మూర్ఖులుగా ఉన్నారు వాళ్ళు, కానీ జ్ఞానులే, పర్వాలేదు, అన్నీ తెలుసుకున్న వాళ్ళే. తెలుసుకోవాలని వాళ్ళ ప్రయత్నంలో వెళ్తున్నారు కాబట్టి అక్కడ బాబాగారు ఎంటర్ అయ్యి వాళ్ళకి తెలియపరచడం కోసము బాబాగారు ఈ విధంగా చేస్తారు. అవతార పురుషులు అయినప్పటికీ ఒక సాధారణ వలె బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి. ఈ ముగ్గురు వెళ్ళిపోతారు కదండి, ఒకరు ఉంటారు కదా. ఈ బంజారా మాటలు విని, ఈ బంజారా చెప్పినట్టు విని చేసిన వారు ఎవరండి? బాబాగారు. అయితే ఆ నలుగురితో పాటు ఈయన ఉన్నారు. వారిని నమ్మకం. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలయ్యిరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తరోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలెనని చెప్పుచున్నది.
ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము అనుమానమును మొదలైన ప్రమాణములను మనకు ఈ విషయములలో సహాయపడవు. గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడను. ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును. కానీ నాలుగవదియగు మోక్షము గురువు సహాయము వలననే పొందగలము. అదండి ఇక్కడ జరిగింది. ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు అన్నము పరబ్రహ్మ స్వరూపం మంచిపాయన చేత భోజనం పెట్టించి ఆ బంజారా ఆహారము నిరాకరించిన వారు కష్టాల పాలవుతారు. నిజమే కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంట. అన్నం ఎప్పుడైనా మనము వద్దంటే నిజంగానే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడానండి, మనము భోజనాన్ని పిలిచారనుకోండి, వెళ్ళిన తర్వాత భోజనం చేయకుండా రాకూడదు, భోజనం చేసుకునే రావాలి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ అన్నారు. దానికోసమే కదండి ఇన్ని పాటలు పడుతున్నాం మనము. అందుకని ఆయనకి తెలిసి ఈయన నేర్పిస్తున్నారు. అంటే ఎలా ఉండాలి, దేన్ని నిరాకరించకూడదు, దేన్ని నిరాకరించాలి అనేది తెలియపరిచారండి బాబాగారు వాళ్ళ నలుగురికి. అందుకనే ఆయన ఆ భోజనం విలువ తెలియడానికి మీరు ఆహారం తీసుకోవాలి అని. అందులో మూర్ఖులు ఉన్నారు కదా, ముగ్గురు మూర్ఖులు ఉన్నారు. ఒకడు మాత్రమే దాన్ని గ్రహించగలిగాడు. ఎందుకు అలా చేశారు అంటే, తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలెనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారం ఎలా లభిస్తుంది మనకి? ఇంద్రియములు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆత్మను చేరలేవు. ఈ మూడు ఆత్మను చేరలేవు. ప్రత్యక్షముగా అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. మనలోని రకరకాల ఆలోచనలు అంటే అనుమానాలు ఉంటాయి. అవన్నీ బయటపడాలంటే ఏం చేయాలండి? ప్రత్యక్షంగా అనుమానాలు మొదలైన ప్రమాణాలు మనకు ఈ విషయంలో సహాయపడవు. ఇటువంటి విషయంలో మనకి సహాయపడవు. గురువు గారి కటాక్షము మనకు తోడ్పడను. ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును. కానీ నాలుగవది యొక్క మోక్షము గురువు సహాయము వలన మాత్రమే పొందగలము. ఈ మోక్షాన్ని మాత్రం ఎవరి కటాక్షంతో పొందుతామండి? గురువు గారి కటాక్షంతోనే పొందగలుగుతాము. అయితే సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయేవారు. జ్యోతిష్కులు రాబో విషయములు చెప్పుచుండేవారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్శనములకే వచ్చేవారు. ఒక మహారు అంటే మాలవాడు వచ్చి జోహారు చేసి, ఈ సాయి మా బాపు అంటే తల్లియు తండ్రియు, చూడండి, వచ్చి జోహారు చేసి మా తల్లియు తండ్రియు అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురు అని చెప్పాను. గారడివాండ్రు, గుడ్రివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాద సంప్రదాయము వారు, పకటి వేషముల వారు కూడా అచ్చట సమాధారింపబడుచుండిరి. తన వంతు రాగానే ఆ బంజారా కూడా కనిపించాను. తన పాత్రను ముగించెను. మనం ఇప్పుడు ఇంకొక కథలను విందుము. చూడండి, ఈ అన్వేషణలో ఈ కథ ఇంతవరకు ముగుస్తుంది. ఎలాగ చూడండి, సాయి దర్బార్లోనికి అనేక మంది వస్తారు. వస్తే వారికి తెలియ విద్యలను ప్రదర్శిస్తూ ఉంటారు. పోయేవారు పోతారు, జ్యోతిష్కులు అంటారు, రాబో విషయాలు చెప్పుచుండేవారు, యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటగాండ్రు మొదలగు వారు బాబా దర్శనానికే వస్తారు. ఒక మహారు అంటే మాలవాడు అంటారండి, వచ్చి జోహారు చేసి, ఈ సాయి మా బాప్ అంటే తల్లి తండ్రి అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పాను. చూసారా, ఆయన గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవాండ్రు, నర్తకులు, నాద సాంప్రదాయం వారు, పగటి వేషముల వారు కూడా అక్కడికి వస్తారు. అందరూ వస్తారు, కానీ అందరూ సమాధాన పడుతూ ఉంటారు. తన వంతు రాగానే ఆ బంజారా కూడా కనిపించాను. తన పాత్రను ముగించాను. మనం ఇప్పుడు ఇంకొక
అందులోకి ఆ పాత్రని అంతటిని కూడా చివరికి బంజారా రూపంలో ఉన్న బాబా గారు అక్కడికి ఆ పాత్రతో ఆ అన్వేషణలో ఉండే విషయాల్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిగా, అంటే మూర్ఖంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియపరిచే విధంగా బాబా గారు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మనము ఎక్కువ జాతి వాళ్ళము, తక్కువ జాతి వాళ్ళము, ఇవన్నీ కూడా బాబా గారిలో లేవు. కులమత భేదాలు నాకు లేవు అని చెప్పడానికి అక్కడ ఆయన చూడండి, ఒక తక్కువ జాతి వాడైనా కూడా ఆయన ఏమంటాడు, నా తల్లి తండ్రి మా బాపు అంటాడు బాబా గారిని. అంటే అక్కడ బాబా గారు ఎలాగా అందరినీ ఏ విధంగా అయితే చూస్తున్నారో ఈ మానవ జన్మగానే చూస్తున్నారు. అంతే ఇందులోని కులమత భేదాలు కానీ ఈ వర్ణభేదాలు కానీ ఏమి పెట్టుకోకుండా బాబా గారు మనల్ని అందరినీ కూడా సమభావంతో చూస్తూ తెలియని వాళ్ళకి తెలియపరుస్తూ ఈ విధంగా మనకి ఈ యొక్క అధ్యాయంలోని అన్వేషణ అనే దాంట్లో చక్కగా వివరించారండి. మరి ఇది తెలుసుకున్న తర్వాత కూడా మనలో మనము ప్రతి చిన్నదానికి కులాల పేరుతోనూ మతాల పేరుతోనూ వివాదాలు ఆడుకుంటూ ఉంటాం కదా, అవి తగ్గించుకుంటే మనము ఆయన భగవంతుని దగ్గర అవుతామండి, భగవంతునికి బాగా దగ్గర అవుతాం. ఇదే భగవంతుని యొక్క కటాక్షం. మరి ఇందులోని 32వ అధ్యాయంలో రేపు గోఖలే గారి భార్య ఉపవాసము గురించి తెలుసుకుందామండి. అంతవరకు సాయిరామండి.